హాయ్, ఐఎమ్ డాక్టర్ సాహిత్య, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. ఈరోజు మనం గర్భసంచిలో వచ్చే గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ గురించి, వాటి వల్ల ప్రెగ్నెన్సీ అఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎంతో ఉంటుంది అది తెలుసుకుందాము. ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి గోడలో ఉండే మజిల్ నుంచి తయారయ్యే నాన్ క్యాన్సరస్ గడ్డ. సో దానివల్ల ప్రెగ్నెన్సీ ఎంతవరకు అఫెక్ట్ అవుతుంది అంటే అది దాని పొజిషన్ బట్టి, సైజ్ బట్టి, నంబర్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇవి యూజువల్లీ 3 టైప్స్ ఉంటాయి. సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి పైన భాగంలో ఉండేవి, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి గోడ మధ్యలో ఉండేవి, అండ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి పొర లోపల బేబీ నిల్చే పొరలో తయారయ్యే గడ్డలు. సో సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ యూజువల్లీ పైన పక్కకు పెరుగుతాయి కాబట్టి యూజువల్లీ ప్రెగ్నెన్సీ అఫెక్ట్ అయ్యేకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది, అన్లెస్ సైజ్ వెరీ హ్యూజ్ అంటే 8 to 10 సెంటీమీటర్ అట్లా ఉంటే తప్పితే దానివల్ల ప్రెగ్నెన్సీ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. సో వాటికి మనం పెద్దగా వెంటనే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి గోడలో తయారయ్యేవి. సో ఇవి సైజ్ బట్టి, తర్వాత గర్భసంచి లోపల భాగంలో అంటే బేబీ నిలిచే ప్లేస్కి ఎంత దగ్గరలో ఉన్నాయి అనే దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సైజ్ 3 సెంటీమీటర్ అంతకన్నా తక్కువ ఉన్నవి మనం ఏమి చేయాల్సిన పని లేదు. సో దాంతోనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఉన్నా కూడా 3 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉండేవి, ఇంకా మనకి గర్భసంచి పొరకి క్లోజ్గా ఉండేటివి ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు రిమూవ్ చేసుకొని వెళ్తే ఫలితాలు బాగా ఉంటాయి. థర్డ్ టైప్ అంటే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్. ఇవి గర్భసంచి పొర లోపల పెరుగుతాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీని అఫెక్ట్ చేస్తాయి. సో ఇవి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇది రిమూవల్ చేసుకొని తర్వాతనే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి. ఇంకా రేర్ టైప్ అంటే సర్వైకల్ ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచి ఎంట్రన్స్ దగ్గర పెరిగే గడ్డలు. సో ఇవి చాలా రేర్గా చూస్తాము, కాకపోతే ఇది ఉండే పొజిషన్ వల్ల ప్రెగ్నెన్సీ నిలిచేకి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. సో ఇవి కూడా ఖచ్చితంగా రిమూవల్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాల్సి ఉంటుంది.